మనము ఇళ్లల్లో కానీ దేవాలయాల్లో కానీ ప్రతిరోజు దీపం వెలిగిస్తాం. రోజు దీపం వెలిగించడం సాధారణమైన విషయమే, కానీ దాని వెనుకాల చాలా లోతైన అర్థం ఉంది. పురాతన కాలంలో మన పెద్దలు దీపాన్ని ఒక పవిత్ర చిహ్నంగా భావించారు. ఎందుకంటే దీపం అంటే ప్రకాశం, ప్రకాశం అంటే జ్ఞానం, అంధకారం అంటే అజ్ఞానం. అందుకే దీపం వెలిగించడం అంటే అజ్ఞానం తొలగించి జ్ఞానం రావాలని కోరుకోవడం. ఇంకొక అర్థం ఏంటంటే దీపం ఎప్పుడూ పైకి వెలుగుతుంది, అలానే మన జీవితం కూడా ఎప్పుడు ఎదగాలని, ముందుకు వెళ్ళాలని సూచిస్తుంది. దీపం వెలిగించడం కేవలం ఆధ్యాత్మికమే కాదు, శాస్త్రీయంగా కూడా దీనికి ఒక ప్రయోజనం ఉంది. దీపం వెలిగించినప్పుడు అది చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రశాంతత చేస్తుంది, మనలో ఏకాగ్రత రావడంలో సహాయం చేస్తుంది. ఇంకొక లోతైన అర్థం ఏంటంటే దీపం మనలోని ఆత్మను సూచిస్తుంది. శరీరం ఒక పాత్ర, ఆత్మ అందులో ఉన్న జ్యోతి. మనకు ఇంకొక ప్రశ్న ఉంటుంది, ఎందుకు సాయంత్రం దీపం వెలిగిస్తారు అని. ఎందుకంటే ఆ సమయం పగలు నుంచి రాత్రికి మారే సమయం. ఆ సమయంలో కొన్నిసార్లు మన మనస్సు స్థిరంగా ఉండకపోవచ్చు. దీపం వెలిగించడం ద్వారా మనకు ఒక స్థిరత్వం వస్తుంది. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.